హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చిలుకు ద్వాదశి నోము అండి. ఇది శ్రీరామ్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చేసుకున్నారట. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ చిలుకు ద్వాదశి నోము అంటే ఏమిటి, ఈ నోము చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఇంకా ఈ నోము ఎప్పుడు చేయాలి, ఎలా చేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఇంకా ఉద్యాపన ఏంటి, ఎలా చేసుకుంటారు అనే విషయాన్ని వీడియోలో వివరంగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిలుకు ద్వాదశి అంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కంటే ముందు వచ్చే ద్వాదశినే చిలుకు ద్వాదశి అంటారండి. ఈ నోము ఆ రోజు చేసుకుంటారట. ఇలా చిలుకు ద్వాదశి నోము చేయడం వల్ల కోటి జన్మాల పాపాలు తొలుగుతాయటండి. ఇంకా ఆ రోజు ఉసిరి దీపదానం చేయడం వల్ల చాలా మంచిది. ఇంకా ఈ నోము చేయడం వల్ల మనకు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయటండి. ఇంకా ద్వాదశి రోజు గోమాతకి శనగలు, బెల్లం, పత్తి గింజలు ఇవన్నీ తినిపిస్తే కూడా మంచిదటండి. ఇంకా ప్రతి ద్వాదశికి పెట్టినా కూడా మంచిదేనట. ఇక ఈ నోము వచ్చేసి చిలుకు ద్వాదశి రోజు ఉదయమే చేసుకుంటారటండి. ఇది ఇంట్లోనే చేసుకుంటారట. ఈ చిలుకు ద్వాదశి నోము వచ్చేసి మొత్తం 5 సంవత్సరాల నోమటండి. అయితే శ్రీరామ్ వనజ గారు మొత్తం 3 సంవత్సరాలు చేసుకున్నారట. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మేము 3 సంవత్సరాలు చేసుకున్నామండి, 3వ సంవత్సరం ఉద్యాపన చేసుకున్నాము, ఇంకా 2 సంవత్సరాలు చేసుకోవాలి అని చెప్పారండి. అయితే ఈ నోము 5 సంవత్సరాలు చేసుకోవాలి కదా, 5వ సంవత్సరం అయ్యాక అయినా ఉద్యాపన చేసుకోవచ్చట, లేదా మధ్యలో కూడా ఉద్యాపన చేసుకోవచ్చటండి. అందుకని మేము 3వ సంవత్సరం చేసుకున్నామని చెప్పారండి. అయితే ఈ నోము చేయాలనుకున్న వాళ్ళు కొత్త చీర కట్టుకోవాలటండి. ఇంకా కాళ్లకు పారాని కూడా పెట్టుకోవాలట. ఇంకా సేరుంబావు బియ్యం తీసుకొని నానబెట్టి పొడి చేసుకోవాలట. ఈ పొడి కూడా మన సకినాల పిండి చేసుకుంటాం కదా, ఆ విధంగా పొడి చేసి పెట్టుకోవాలట. 5 కట్ల చెరుకు కట్టలు 2 తీసుకోవాలటండి. పాలలో చక్కెర కలిపి పెట్టుకోవాలటండి. ఈ పాలను ఇంతకుముందు చెప్పాను కదా, షేరుంబావు బియ్యం నానబెట్టి పొడి చేసుకోవాలని, ఆ పొడిలో ఈ పాలు పోస్తూ జ్యోతిలాగా తయారు చేసుకోవాలటండి. ఈ జ్యోతికి చుట్టూరా బొట్లు కూడా పెట్టుకోవాలట. ఇక నైవేద్యానికి వచ్చేసి 15 జోళ్ళు అంటే 30 అరిసెలు లేదా నూనె పోలేలు లేదా పప్పు పోలేలు ఏవైనా కూడా నైవేద్యంగా చేసి పెట్టొచ్చటండి. ఇంకా వీటితో పాటు పండ్లు, కొబ్బరికాయలు, పూలు, పూజా సామాను ఇవన్నీ తెచ్చుకోవాలండి. ఈ ఫోటో వచ్చేసి వనజ గారు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి చిలుకు ద్వాదశి నోము మొదటి సంవత్సరం చేసుకున్నారటండి. ఆ ఫోటో ఇది. ఎవరైతే ఈ నోము చేయాలనుకుంటున్నారో వాళ్ళు ద్వాదశి రోజు ఉదయము తులసి కోట ముందు 15 పద్మాలు, 15 గోపాదాలు, ఇంకా చిత్రగుప్తుల ముగ్గు కొట్టుకోవాలటండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా బియ్యం పోసి అందులో సత్యనారాయణ స్వామి విగ్రహం కానీ లేదా కృష్ణుడి విగ్రహం కానీ పెట్టాలట. విగ్రహం ముందు తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టుకోవాలటండి. ఆ ప్లేట్ను తులసి కోట ముందు పెట్టుకోవాలట. జ్యోతికి కూడా పసుపు కుంకుమతో పూజ చేసుకోవాలటండి. ఇక తులసి కోట ముందు పద్మాలు, గోపాదాలు, చిత్రగుప్తుల ముగ్గు వేసుకున్నాం కదా, వాటిపైన పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు పెట్టాలి. దీపాలు వెలిగించి ఈ విధంగా పూజ చేసుకోవాలటండి. ఇక పోలేలు కానీ అరిసెలు కానీ నైవేద్యంగా పెట్టాలటండి. ఈ పూజకు కథ ఉంటుందటండి. అయ్యగారిని అంటే బ్రాహ్మణులను పిలిపించుకొని పూజ చేయించుకొని ఈ కథ చెప్పించుకోవాలట. ఇలా పూజ చేసిన తర్వాత జ్యోతిని తాంబాలంలో పెట్టి అక్కడి నుండి బయటికి తెచ్చుకొని ఆ జ్యోతి మధ్యలో పాలు పోసి ఈ చెరుకు గడలతోటి చిలకాలటండి. ఇలా చిలుకుతున్నప్పుడు ఈ పాలు అనేది మన మీద పడాలటండి. అలా పడితే చాలా మంచిదట. అలా పడేటట్టుగా ఈ చెరుకు గడలతోటి ఈ జ్యోతి మధ్యలో పాలు పోస్తూ దంచాలటండి. ఈ నోము ఎవరెవరు చేసుకుంటున్నారో ఎవరికి వాళ్ళు జ్యోతి సపరేట్గా చేసుకోవాలటండి. ఆ జ్యోతిలో ఈ చెరుకు గడలు పెట్టి ఈ పాలు పోసి చిలకాలట. పూజ అయిన తర్వాత మనం చిలికిన బియ్యం పిండి 15 జతల అరిసెలు నైవేద్యంగా పెడతాం కదండి, అవి ఎవరినైనా ముత్తైదువులను పసుబొట్టుకు పిలిచి ఇవి వాయనంగా ఇవ్వాలటండి. ఇంకా పిండి మిగిలితే గోశాలకు వెళ్ళి ఆవులకు పెట్టాలటండి. ఆ రోజు ద్వాదశి కాబట్టి ఆవులకు పత్తి గింజలు, శనగపప్పు, బెల్లం ఇవన్నీ తినిపిస్తే చాలా మంచిదట. ఇలా మొదటి సంవత్సరం చిలుకు ద్వాదశి నోము పూర్తి చేశామని చెప్పారండి. ఇక ఈ ఫోటో వచ్చేసి 2వ సంవత్సరం చిలుకు ద్వాదశి నోము అండి.
ఇక రెండవ సంవత్సరం కూడా చిలుకు ద్వాదశి రోజు అంటే పౌర్ణమి ముందు వచ్చే ద్వాదశి రోజు ఉదయమే తులసి కోట ముందు పూజ చేసుకున్నారండి. ఇలాగే ఒక ప్లేట్లో బియ్యం పోసి కృష్ణుడి విగ్రహం పెట్టి విగ్రహం ముందు గౌరమ్మని పెట్టి ఆ ప్లేటు తీసుకొచ్చి తులసి కోట ముందు పెట్టుకున్నారట. ఇంకా 15 గోపాదాలు 15 పద్మాలు వేశారట. చిత్రగుప్తుల ముగ్గు వేశారట. వీటన్నిటిపైన పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టారు. ఇంకా పండ్లు నైవేద్యంగా పెట్టుకున్నారు. ఇంకా 15 జతల అరిసెలు లేదా నూనె పోలేలు లేదా పప్పోలేలు ఏవి చేసుకుంటే అవి నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చారట. ఇంతకుముందు చెప్పాను కదా, జ్యోతిని ఎవరిది వాళ్ళు అంటే ఎవరెవరు నోముకుంటున్నారో వాళ్ళందరూ సపరేట్గా జ్యోతిని తయారు చేసుకున్నారండి. ఇంకా 5 కట్ల చెరుకు గడలు 2 తెచ్చుకున్నారట. మొదటి సంవత్సరం లాగానే అయ్యగారిని పిలిపించుకొని పూజ చేయించుకొని కథ చెప్పించుకున్నారట. తర్వాత జ్యోతిలో పాలు పోస్తూ ఈ చెరుకు గడలతోటి చిలికారు. ఈ పాలు మీద పడేటట్టుగా చిలకాలటండి. ఈ విధంగా చేశాము. మిగిలిన పిండి గోశాలకు వెళ్ళి ఆవుకు పెట్టాము అని చెప్పారండి. మొదటి సంవత్సరం లాగానే రెండవ సంవత్సరం నోము కూడా పూర్తి చేసుకున్నారట. ఇక ఈ ఫోటో వచ్చేసి 3వ సంవత్సరం అండి. 3వ సంవత్సరము చిలుకు ద్వాదశి నోముతో పాటు ఉద్యాపన కూడా చేసుకున్నారట. ఈ చిలుకు ద్వాదశి నోము చెల్లించుకోవడానికి కావలసిన వస్తువులు బియ్యం అండి. ఈ బియ్యం 5 కిలోల బావు తీసుకోవాలట. ఇంకా లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం, ఇది వెండి విగ్రహమైనా తీసుకోవచ్చు లేదా అచ్చులు దొరుకుతాయి కదా, మన సంక్రాంతి నోములలో పెడతాం అచ్చులు, అలాంటి అచ్చులైనా తీసుకోవచ్చట. ఇంకా వెండి తులసి కోట, వెండి చెరుకు గడలు అంటే చెరుకు కట్టలు వెండివి దొరుకుతాయండి, అలాంటివి వెండి చెరుకు కట్టలు తెచ్చుకోవాలట. ఇంకా అయ్యగారికి అమ్మగారికి బట్టలు అంటే బ్రాహ్మణుల ఇద్దరికి కూడా బట్టలు పెట్టుకోవాలట. 5 కట్ల గంప, 5 కట్లు ఉండేది గంప తీసుకోవాలటండి. ఇంకా దక్షిణ తాంబూలం స్వయం పాకం ఇవన్నీ కూడా ఇవ్వాలటండి. ఇలా 5 కట్ల గంప ఒకటి తెచ్చుకొని శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి పెళ్లి బొట్టు కూడా పెట్టారటండి. అందులో మధ్యలో టవాల్ కానీ సెల్ల కానీ వేసి బియ్యం పోశారు. ఇంకా బ్రాహ్మణులకు దంపతులు ఇద్దరికి కూడా బట్టలు పెట్టారు. ఇందులో ప్లేట్లలో చూడండి ఉసిరికాయలు కూడా ఉన్నాయి. ఉసిరికాయ దీపదానం చేస్తే చాలా మంచిది కదా ద్వాదశి రోజు అని ఉసిరికాయ పైన దీపం వెలిగించి దానం కూడా చేశారట. ఇక 3వ సంవత్సరం చిలుకు ద్వాదశి రోజు ఇంతకుముందు చెప్పిన ప్రకారంగానే పూజ చేసుకున్నారటండి. ఒక ప్లేట్లో బియ్యం పోసి శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టి ముందు తమలపాకులు పెట్టి గౌరమ్మను పెట్టి అది తులసి కోట ముందు పెట్టారండి. ఇంకా 15 ఆవు పాదాలు 15 పద్మాలు చిత్రగుప్తుల ముగ్గు వేసుకున్నారట. వీటిపైన పసుపు కుంకుమ అక్షంతలు పూలు పెట్టుకున్నారు. ఇక పండ్లు నైవేద్యంగా పెట్టారు, కొబ్బరికాయను కొట్టారు, ఇంకా అరిసెలు లేదా పోలెలు చేసి పెట్టారు చూడండి. ఇక ఎంతమంది నోము నోచుకుంటున్నారో వాళ్ళందరి జ్యోతులు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. వీటితో పాటు ఈ జ్యోతికి కూడా పసుపు కుంకుమలు వేసి పూజ చేసుకున్నారు. ఇంకా అయ్యగారు వచ్చి పూజ చేయించి కథ చెప్పడం కూడా ఉందండి. ఆ వీడియో క్లిప్ ఈ వీడియో చివరిలో యాడ్ చేస్తున్నానండి. అయ్యగారు పూజ చేయించి కథ చెప్పడం పూర్తయిన తర్వాత ఇంతకుముందు లాగానే జ్యోతిని తాంబాలంలో పెట్టి 5 కట్ల చెరుకు గడలతోటి ఇలా పాలు పోసి చిలికారండి. ఈ చిలుకు మీద పడేటట్టుగా చిలికాలట. అలాగే ఇంతకుముందు లాగానే ఎవరి జ్యోతి వాళ్ళు కింద పట్టుకొని మిగతా వాళ్ళు పైన పట్టుకొని ఈ జ్యోతిలో పాలు పోస్తూ చిలికారండి. ఇలా నోము పూర్తి చేసుకొని ఇక్కడ ఉద్యాపనకు పెట్టిన వస్తువులన్నీ కూడా అయ్యగారికి దానంగా ఇచ్చారండి. ఎంతమంది అయితే నోముకున్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కూడా బ్రాహ్మణుల దంపతులకిద్దరికి బట్టలు పెట్టారు. ఇంకా 5 కట్ల గంప, అందులో 5 కిలోల బావు బియ్యం, వెండి లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం, వెండి తులసి కోట, వెండి చెరుకు కట్టలు, ఇంకా బ్రాహ్మణులిద్దరికి బట్టలు, దక్షిణ తాంబూలం స్వయంపాక దానం, ఇంకా ఉసిరికాయ దీపదానం ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు ఇచ్చారండి. ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ యాడ్ చేశాను చూడండి. ఎవరికి తప్పింప వీలు కాదు, నీకు ఆయుష్లోని కుమారుడు కలగవలైనా లేక బాల్యముననే వైజమ్యం చెందు కోమరిత కావాలైనా కుమార్తె కావాలైనా అని అడిగాడు. అందులకు బ్రాహ్మణుడు, కేశవ, నేను నా ఇంటికేగి ఈ విషయము నా భార్యకు తెలిపి ఆ వల వించెదను అని చెప్పి తన ఇంటికి వెళ్లి ఈ సంగతి భార్యతో చెప్పగా ఆ విప్రుని ఇల్లాలు, నాదా, ఆయుష్ లేని పుత్రుని కోరుకంటే విధవయాగు కూతుర్ను కోరుటే మేలు, మన ముందుట ఎద్దు మొద్దుగా అయినైనా పడి ఉండు కదా అని చెప్పగా బ్రాహ్మణుడు తన పత్ని యొక్క అభిమతమును కనుక్కొని మరలా దేవదేవుడైన జగన్నాథుని దగ్గరికి వచ్చి విధవయమైనను కూతుర్నే ఇమ్మని వేడెను. విష్ణుమూర్తి అట్లనే అగుగా కానీ ఆ బ్రాహ్మణునికి అనుగ్రహించి అంతర్ధానమైన ఆ బ్రాహ్మణునికి తర్వాత కొంతకాలమునకు కుమార్తె కలిగిన ఆ కన్య సర్వశుభ లక్షణములతో కూడినదై ఆరోగ్యవంతురాలై శుక్లపక్ష చంద్రుని పగిది దినదిన ప్రబుద్ధురాలై ఉండేది. ఆమెకు వయసు రాగా ఆమె రూప లావణ్యావతి
స్వయంభుచే మదనుని రానియకు రతీదేవి పోలి ఉండెను. అట్టి సౌందర్య రాశి నువ్వు కన్యను వివాహం యోగ్యప్రాయంబు రాగానే ఆ బ్రాహ్మణుడు వివాహము గావించెను అని అట్టి బ్రాహ్మణుడు పుత్రిక లావణ్యవతయు పూర్వజన్మ కృత దుష్కృత కర్మం వలన విధవమాయెను. ఆ పిల్ల యొక్క తల్లిదండ్రులు మనోదుఃఖంచే శీఘ్రకాలంలోనే పరలోకంలో చెంది తర్వాత ఆ విధవయే ఆ ఇంటికి పెద్దదై అన్ని ఫ్రెండ్స్ చూసారు కదండి, చిలుకు ద్వాదశి నోము ఇంకా ఉద్యాపన కూడాను. మీలో ఎవరైనా ఇలా చిలుకు ద్వాదశి నోము చేసుకుని ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. వనిజ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి నోము గురించి మాకు చెప్పారు. చెప్పడమే కాదు అందరికీ తెలిసేలా చేశారు. ఎంతోమంది తెలియని వాళ్లకు తెలుసుకునే అవకాశం కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము